I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. Consanguineous marriages versus fertility చూద్దాం. సో కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే మేనరికం మ్యారేజెస్. సో చాలా మంది కొన్ని రిలీజియన్స్ లో ఆల్మోస్ట్ క్లోజ్, కొంతమంది మదర్ బ్రదర్ సన్ వాళ్ళని చేసుకుంటూ ఉంటారు, కొంతమంది డిస్టెంట్ రిలేటివ్స్. సో దీన్ని మనం డిగ్రీస్ గా చెప్తాం, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే జనరల్ గా మనం ఈ కన్సాంగ్విన్ మేనరికం మ్యారేజెస్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అలాంటి వాళ్ళల్లో, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, రూరల్ ఏరియాస్ లో, కొంతమంది అర్లీగా చైల్డ్ మ్యారేజెస్ చేసేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళల్లో, లో ఎడ్యుకేషన్, సో వీళ్ళల్లో మనం ఎక్కువ కన్సాంగ్వినస్ మ్యారేజ్ చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ కాలంలో ఆల్మోస్ట్ కన్సాంగ్వినస్ చాలా తక్కువ అయిపోయాయండి. కొంతమంది అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి చాలా తక్కువ అయ్యాయి. సో క్లియర్ కట్ గా మనం కన్సాంగ్వినస్ మ్యారేజెస్ చేసుకుంటే ఇన్ఫెర్టిలిటీ వస్తుందని మనం చెప్పలేము. చాలా మట్టుకు వీళ్ళ కన్సాంగ్వినస్ మ్యారేజెస్ వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఒక జనరేషన్ కాకుండా రిపీటెడ్ జనరేషన్స్ చేసుకోవడం వల్ల అనామలీ బేబీస్, జెనెటిక్ గా ఏవైతే వాళ్ళకు ఆటోజోమల్ రెసెసివ్ ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేటివి ఈ రిపీటెడ్ గా చేసుకోవడం వల్ల మేజర్ ప్రాబ్లమ్ తో ప్రజెంట్ అవ్వడము. అండ్ మెయిన్ వీళ్ళు సబ్ఫర్టిలిటీ అంటాం. సో రిపీటెడ్ అబార్షన్స్ రావడము, బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ, సో ప్రెగ్నెన్సీ నిలిచిన రిపీటెడ్ గా అబార్షన్స్ అవ్వడము, లేకపోతే వీక్ బేబీస్ పుట్టడము, కొంతమంది ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవ్వడము. అండ్ ఇంకొంతమందికి ఏమంటే సీవియస్ డిఫెక్ట్స్ అంటాం, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్, ఫేషియల్ అసిమెట్రీ రావడము, లో బర్త్ వెయిట్ బేబీస్ చిన్నగా సన్నగా వీక్ గా పుట్టడము, కాగ్నిషన్, హియరింగ్ కానివ్వండి, బ్రెయిన్ ఫంక్షన్ అవన్నీ కొంచెం తగ్గిన పిల్లలు పుట్టడము. ఇవన్నీ మనం యాక్చువల్గా కన్సాంగ్వినస్ కపుల్ పిల్లల్లో చూస్తుంటాము. కానీ లాంగ్ టర్మ్ లో కూడా వీళ్ళకు ఈ బేబీస్కి కార్డియోవాస్కులర్ ప్రాబ్లం రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, స్కిజోఫ్రీనియా అంటారు, కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్డ్ బేబీస్ రావచ్చు. అండ్ వీళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ బేబీస్ ముందే డెలివరీ అవ్వడం వల్ల ప్రీ టర్మ్స్ రావడము, స్టిల్ బర్త్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి కాకుండా కొంచెం మనము డౌన్ సిండ్రోమ్ అంటాం. సో మెంటలీ రిటార్టెడ్ బేబీస్ డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, థెలసీమియా ఇవన్నీ ఆటోజోమల్ అనమాట. సో ఇవన్నీ కూడా రిపీటెడ్ జనరేషన్స్ ఈ కన్సాంగ్వినస్ మ్యారేజ్ చేయడం వల్ల ఇవన్నీ మనం బేబీస్లో చేస్తున్నాం. కాబట్టి జనరల్గా ఈ కాలంలో మనం కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అడ్వైజ్ చేయడం లేదు. సో ఒకవేళ కన్సాంగ్వినస్ కపుల్ వస్తే మనం స్టెప్స్ ఎలా తీసుకుంటామంటే జనరల్గా ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలన్నమాట. సో ఏ డిగ్రీ ఆఫ్ కన్సాంగ్వినస్ మ్యారేజ్, క్లోజ్ రిలేటివ్సా, డిస్టెంట్ రిలేటివ్సా తీసుకోవాలి. అండ్ హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హిస్టరీలో వీళ్ళకి ఏమన్నా అనామలీ బేబీస్ తీసుకుందా, ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకేమన్నా మెంటల్ రిటార్డెడ్ బేబీస్ ఉన్నాయా, లో బర్త్ వెయిట్ బేబీస్, స్టిల్ బర్త్స్, బ్యాడ్ ఆబ్స్టిక్ బేబీస్ ఏమన్నా ఉన్నాయి, ఈ డీటెయిల్ హిస్టరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఫీమేల్ జనరల్ కండిషన్, మేల్ జనరల్ కండిషన్ మనం అన్ని డీటెయిల్డ్గా తీసుకుంటాము. అండ్ ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ, సీజర్స్ ఉన్నాయా, విజన్ లాస్ ఉందా, ఇవన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. సో ఈ కపుల్ ఇవన్నీ హిస్టరీ ఒకవేళ పాజిటివ్ ఉంటే ఈ కపుల్కి మనము ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోస్ తయారు చేసి టెస్టింగ్ పంపిస్తాం. సో దీన్ని ఏమంటారంటే పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. అంటే వాళ్ళిద్దరి ద్వారా మనకు ఏదైతే ఎంబ్రియో బేబీ ఫామ్ అవుతుందో మనం ఆ టెస్టింగ్కి పంపించి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మనం కనుక్కొని, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, హెల్దీ ఎంబ్రియోస్ అనుకోండి, వీటిని మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా పేషెంట్కి మనము ఎంబ్రియోస్ యుట్రస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా మనము కన్సాంగ్వినస్ కపుల్లో ఇవన్నీ కౌన్సిల్ చేయడం జరుగుతుంది. లైక్ పీజీటీ టెస్టింగ్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, ఇది కూడా కౌన్సిల్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ మనం క్రియేట్ చేసి ఈ పద్ధతి ద్వారా మనము హెల్దీ ఎంబ్రియోస్, హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.